హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న మమ్మూటి యాక్ట్ చేసిన మలయాళంలో వచ్చిన టర్బో మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ప్రిన్సిపల్ నాకైతే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. అండ్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ రీసెంట్గా లైక్ మమ్మూటి మూవీస్ అన్నీ అయితే ఒక టాప్ క్లాస్కి అయితే ఉన్నాయి. లైక్ బ్రహ్మయుగం కానీ, అండ్ కథల్ ది కోర్ అనే మూవీ కానీ, అండ్ కన్నూర్ స్క్వాడ్ అనే మూవీ కానీ, అండ్ బ్రహ్మయుగం అనే మూవీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ 4 to 5 మూవీస్ మమ్మూటి మూవీస్ అయితే చాలా బాగుంటాయి. బట్ అదే ఆ సీజన్ అలానే ఈ మూవీ కదా, అలానే ఈ మూవీ కూడా ఉంటుందా అని చెప్పి మనం చూస్తే కనుక మనం అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే అనిపిస్తుంది. అండ్ మూవీ అయితే ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా. సో ఈ మూవీ అయితే లైక్ ఎప్పుడో 1999 లేకపోతే ఎర్లీ 2000లో రావాల్సిన సినిమా. అని ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మమ్మూటి వచ్చేసి తను వాళ్ళ సొంత ఊరి నుంచి సిటీకి అయితే వస్తారన్నమాట. లైక్ ఎందుకు అంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్కి ఇంకొక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. సో ఇద్దరు లవర్స్ని కలపడానికి మమ్మూటి ఊరికి సిటీకి అయితే వస్తారు. అండ్ సిటీకి వచ్చిన తర్వాత సిటీలో ఉన్న ఒక పెద్ద గుండా రాజ్బీ శెట్టితో అయితే గొడవ అవుతుంది. అసలు ఆ మమ్మూటి ఎందుకు రాజ్బీ శెట్టితో గొడవ అయింది, అసలు రాజ్బీ శెట్టి ఎవరు, అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ. లైక్ మెయిన్ మైనస్ పాయింట్ అనేది మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏముంటుంది, లైక్ ఒక పక్క కమర్షియల్ సినిమా. లైక్ కమర్షియల్ సినిమా అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. లైక్ హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ ఒక స్ట్రాంగ్ విలన్ కానీ, ఒక పక్క కమర్షియల్ సినిమా. పెద్దగా కొత్తదనం అంటూ ఏముంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి తప్ప, బట్ ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఇది ఒక మలయాళం సినిమా లాగా అయితే అనిపించలేదు. ఇది ఒక తమిళ తెలుగు సినిమా లాగా అనిపిస్తుంది. లైక్ కొంచెం కమర్షియల్ సినిమా లాగా ఉంటాయి. లైక్ మలయాళం మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ కొంచెం ఐ ఫీల్ గుడ్ మూవీస్ లాగా ఉంటాయి. కొంచెం స్లోగా అయితే అసలు ఆ ఫీల్ ఈ మూవీలో అయితే ఉండదు. అండ్ రీసెంట్ టైంలో మనం లైక్ మలయాళం మూవీస్ అన్నీ అయితే లైక్ ఎక్కడో కేరళలో ఉండే సినిమా లైక్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి లైక్ 2018 కానీ, ప్రేమలు కానీ, అండ్ అన్వేషపిన్ కండెత్తున్ కానీ, అండ్ మంజుమేల్ బాయ్స్ అని చెప్పుకుంటూ పోతే లైక్ రీసెంట్ టైంలో మలయాళం మూవీస్ అన్నీ మంచిగా అయితే స్కోర్ చేస్తున్నాయి. బట్ ఈ మూవీ అలా ఉంటుందని చూసే కనుక మనకు అలా అనిపించదు, డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత అసలు మళ్ళీ నెక్స్ట్ ఒక 2 to 3 months వరకు ఎవరు అసలు మలయాళం సినిమాల వైపు అయితే తొంగి కూడా అయితే చూడరన్నమాట. మెయిన్ ప్రాబ్లం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మనకి చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అని చెప్పి అయితే అనిపిస్తుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ మమ్మూటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చారు. రాజ్బీ శెట్టిని ఈ మూవీలో కొంచెం విలన్గా అయితే తీసుకున్నారు. దాంతో కొంచెం ఫ్రెష్నెస్ అయితే యాడ్ అయింది. మన తెలుగు యాక్టర్ సునీల్ అయితే ఉన్నాడు. అండ్ ఎవరిని అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సో ఇది ఒక కమర్షియల్ సినిమా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2 out of 5. ఒక పక్క కమర్షియల్ సినిమా. లైక్ ఒక కమర్షియల్ సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నీ ఈ మూవీలో అయితే ఉంటాయి. బట్ అవి చెప్తున్నా లైక్ ఈ మూవీ ఎప్పుడో 2001, 2002, 2009, 1919 ఆ టైంలో రావాల్సింది. బట్ ఈ టైంలో రావాల్సిన మూవీ అయితే కాదనమాట. మూవీ ఎప్పుడో 10 to 15 years బ్యాక్ అయితే రావాలి. అని ఇది ఒక పాన్ ఇండియన్ సినిమాగా వీళ్ళైతే ప్లాన్ చేస్తారు. దాని తగ్గట్టు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే తీసుకున్నారు. బట్ వాళ్ళకి ప్రాపర్గా రోల్ అయితే ఉండాలి కదా. లైక్ కన్నడ నుంచి రాజ్బీ శెట్టి అండ్ తెలుగు నుంచి సునీల్కి ఇలా తీసుకున్నారు. బట్ వాళ్ళెవరికి ఒక ప్రాపర్ రోల్ అయితే లేదు. అని ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్లో పార్ట్ 2కి లీడ్ అయితే ఇచ్చారని, పార్ట్ 1 చాలా బాగాలేదు అంటే పార్ట్ 2 కూడా అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.